ఆన్ ద స్ట్రెచర్, స్ట్రెచ్ మీద వచ్చారు. బెడ్ మీద అలానే కుంటుకుంటూ పట్టుకొని వచ్చారు కదా, మోసుకొని వచ్చారు ఇతన్ని. దానికి ఇంకొక అలంకారం ఏంటంటే మజిల్ అంతా స్టిఫ్ అయిపోయి ఉంటుంది, స్పాజమాటిక్ ఉంటుంది. సో అసలు వినిపించుకోదు బాడీ. మనం ఎక్కడో నర్వ్ కి వెళ్ళాలి అంటే ముందు మజిల్ అంతా ఫ్లెక్సిబుల్ ఉండాలి. ఓకే. దాని చుట్టూతో ఉండే ఈ లిగమెంట్స్ ఇవన్నీ సపోర్టింగ్ గా ఉండాలి, స్ట్రెంగ్త్ ఇవ్వాలి. ఎందుకంటే సాటిగా వస్తున్నప్పుడు లేదా స్పైన్ మీద ఏదన్నా కనుక జర్క్ వచ్చినప్పుడు అది ఒక కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళిపోయి దాన్ని చేయాల్సినప్పుడు అది చేయలేదండి. మనం అనుకుంటాం ఓన్లీ కూర్చోవడమే కదా అని, కానీ మన కింద లోవర్ పార్ట్ సపోర్ట్ చేయాలి అంటే మన పెల్విక్ రీజన్ ఈజ్ ఓన్లీ ద మెయిన్ థింగ్ టు బి లైక్ ఫ్లెక్సిబుల్ అండ్ ఇన్ దట్ పొజిషన్. అలా ఉంటే తప్ప కింద మనకి అడుగులు కూడా సరిగ్గా పడవండి. అడుగులు కూడా మారిపోతాయి. కొంతమంది ఏమో కాలు తీసివేస్తారు, కొంతమంది డ్రాగ్ చేస్తారు, కొంతమందికి తిమ్మిర్లు వచ్చేస్తాయి, కాలు ఉన్నా తెలియదు, ఇలాంటి కండిషన్స్ ఉంటాయండి. సో ఇంత దాంట్లోకి if you go like on the allopathy side, surgery is only the last option. Correct. But there will be a confusion that తర్వాత మళ్ళీ ఎలా ఉంటుందని. ఎందుకంటే మనకి సర్జరీ అయిపోయిన తర్వాత కేసెస్ కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి బాడీకి ఎలాంటిది కావాలన్నది వీళ్ళు ఇవ్వకుండా ఉండడం వల్ల ఈ స్టేజ్కి వస్తుంది. సర్జరీ అన్నది ఆ స్టేజ్ని బయటకు తేగలుగుతారు, కానీ మళ్ళీ దీస్ పీపుల్ దే డోంట్ డూ ఎనీ లైక్ ఎక్సర్సైజ్ కానీ చేయాల్సింది కానీ ఏం చేయకపోవడం వల్ల మళ్ళీ ట్రిగ్గర్స్. ఎందుకంటే దట్ ఈస్ లైక్ వెరీ సాఫ్ట్ కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో ఆ కుషనింగ్ కి ఇట్ విల్ గెట్ డ్యామేజ్డ్. ఓకే. సో ఎంత కొంతమందికి బల్జెస్ ఎక్కువ ఉంటాయి. ఇవే కాదండి, కొంతమందికి ఎంత మనం పెడుతుందాం అనుకున్నా రాంగ్ వే ఆఫ్ వాకింగ్ లో మొత్తం పోస్చరే డీవియేట్ అయిపోతుంది. ఒక చిన్న ప్రాబ్లం అనుకుంటాం, బట్ దాని స్టోరీ లోపల ఇంత జరుగుతూ ఉంటుంది. అండ్ చాలా మంది లేచేటప్పుడు కూడా కాళ్ళ మీద పెట్టి ఇలా లేస్తారండి. లేవడానికి గల సపోర్ట్, ఎలా కూర్చోవాలి, ఎలా లేవాలన్నది కూడా మనం మర్చిపోయాం. ఎలా లేవాలమ్మా? ఇలా ఒంగుని దీని మీద ఇలా పెట్టి, ఇలా పెట్టకూడదండి, ఇలా పెట్టి లేవకూడదు. యూ కెన్ టేక్ ది సపోర్ట్ ఆఫ్ దిస్. బాడీ షుడ్ బి స్ట్రైట్ లైక్ దిస్. అట్లా లేవాలి. యా, అలా కాకుండా మనం ఇలా వంచి లేపుతాం. సో యువర్ బట్ వాజ్ రేసింగ్ అప్. ఓకే. లేవగానే కొంతమందికి ఫస్ట్ 4 steps సరిగ్గా పడవు. అసలు అడుగు రాదు వాళ్ళకి, పాదం మీద గ్రిప్ ఉండదు.